విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. స్టీల్ ప్లాంట్ కోసం బిడ్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేయడం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కురాస్తే ప్రకటించడం, అదేం లేదు ప్రైవేటీకరణపై ముందుకే వెళ్తామని కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో మరో ఆసక్తికర కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈఓఐలో పాల్గొన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ప్రజల తరపున లక్ష్మీనారాయణ బిడ్ దాఖలు చేయడంతో పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అప్డేట్స్పై స్వతంత్ర స్పెషల్ స్టోరీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ల వ్యవహారం బిడ్డింగ్ గడువును పొడిగించారు. స్టీల్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో సజావుగా నడిపించేందుకు వీలుగా అవసరమైన మూలధనం సేకరించేందుకు యాజమాన్యం బిడ్లను ఆహ్వానించింది. మొదట ఈఓఐ బిడ్ల సమర్పణకు ఏప్రిల్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువును నిర్ణయించింది. అయితే బిడ్డింగ్కు మంచి స్పందన వచ్చింది. ఇందులో పలు బడా కంపెనీలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే బిడ్లకు మరో 5 రోజులు గడువు పెంచారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు పెంచినట్లు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రకటించింది. మరిన్ని కంపెనీలు బిడ్లో పాల్గొంటాయనే సమాచారంతో గడువు పెంచినట్టు తెలుస్తోంది. ప్రజల తరపున బిడ్ వేస్తానంటూ ముందుకొచ్చిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నట్లుగానే బిడ్ దాఖలు చేశారు. క్రౌడ్ ఫండింగ్ నిధులు సేకరిస్తామని లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఇందులో ఏం చేయగలమో అనేది ఆలోచిస్తామని, స్టీల్ ప్లాంట్ను బిడ్డలాగా చూసుకోవాలనే బిడ్ వేసినట్లు తెలిపారు. ఏపీ ప్రజల తరపున బిడ్లో పాల్గొన్నట్లు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. తమ ప్రతిపాదనను రిజెక్ట్ చేస్తే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో ఉండాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐ కోసం 2 సీల్డ్ కవర్లలో పత్రాలు దాఖలు చేశారు. ఈఓఐ ప్రకారం అయితే నగదు లేదా ముడిసరుకు మూలధనంగా సమకూర్చాలి. క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో మూలధనం సేకరిస్తామని, నెలకు 850 కోట్లు ఉంటే ఉక్కు పరిశ్రమ నిలదొక్కుంటుందని మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. తెలుగు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కోసారి 100 రూపాయలు ఇస్తే చాలని ఆయన లెక్కలు చెప్పారు. మెయిన్ గేట్ ఎదుట నుంచే విరాళాల సేకరణ ప్రారంభిస్తామన్నారు. బిడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇచ్చిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది. సో దీని తర్వాత ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ని బిడ్డలాగా చూసుకోవాలి. అందుకనే మేము ఈ బిడ్డు వేస్తాం. స్టీల్ ప్లాంట్ని బిడ్డలాగా చూసుకున్నాం కాబట్టి ఈ బిడ్డు వేస్తాం. ప్రభుత్వం పాలసీ క్లీన్ షేవ్ అయితే మా పాలసీ క్లియర్ సేవ్. సో ప్రభుత్వం క్లీన్ షేవ్ చేయాలనుకుంటుంది స్టీల్ ప్లాంట్కి, కాబట్టి మేము క్లియర్ సేవ్ చేయాలనుకుంటాం. అందుకనే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నిధులు అవి ఎలా సమకూర్చాలనేవి కూడా ఆలోచించి ఆ సందర్భంగా ఉన్న వివరాలు కూడా మీకు తెలియజేస్తాం. ముందు ఈరోజు బిడ్ అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి క్వాలిఫైడా, అన్క్వాలిఫైడా, నాట్ క్వాలిఫైడా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ లోపల మనం ఎలా ముందుకు వెళ్ళాలన్నది కూడా ఆలోచిస్తాం. అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నుంచి సింహాచలం వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సింహాద్రి అప్పన్నకు వినతి పత్రం అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేశారు. విశాఖ ఉక్కు కార్మికులు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులతో పాటు పాదయాత్రలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిడ్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆసక్తికర పరిణామం స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి